హాయ్. కొంచెం టెన్షన్‌తో చేస్తున్న వీడియో ఇది. అది కూడా ఈ వీడియో చేయాలా వద్దా అని 2 అవర్స్ నుంచి ఆలోచించి ఫైనల్లీ ఐ డిసైడెడ్ టు డూ ఇట్. బికాజ్ ఇది అడ్రెస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. మీలో చాలామందికి నా సబ్స్క్రైబర్స్ యూ జెన్యూన్లీ లైక్ మై కంటెంట్ అండ్ బయట కనిపిస్తే చాలామంది మాట్లాడతారు, వచ్చి ఫోటో దిగుతారు. అప్పుడు నేను చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను దట్ ఐ డిడ్ సంథింగ్. బట్ వెరీ రీసెంట్లీ టుడే ఒక 2 అవర్స్ బ్యాక్ 7:30 ఆ టైంకి స్ట్రైట్గా ఇంటికి ఒక సబ్స్క్రైబర్ వచ్చారు. ఐ డోంట్ నో అది వాళ్ళ హస్బెండా బ్రదరా ఏంటి అనేది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చారనమాట. అబ్బాయిని నేను కంప్లీట్గా చూడలేదు. అమ్మాయి షీ వాజ్ ఆల్మోస్ట్ దేర్ ఇన్ సైడ్ ద హౌస్. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. అంటే ఇప్పుడు నేనేంటి వెల్కమింగ్ చేయాలా, లేకపోతే అసలు ఏంటి, అసలు ఎందుకు వచ్చారు, అసలు ఎవరు వాళ్ళు ఏంటి అనేది నాకు నిజంగా అర్థం కాలేదు. ఆ మూమెంట్ నేను అసలు ఎలా తీసుకోవాలి అనేది కూడా అర్థం కాలేదు. ఐ వాజ్ ఇన్ షాక్. తీరా తెలిసింది ఏంటి అని అంటే షీఈ్ అ సబ్స్క్రైబర్, షీ వాజ్ సీయింగ్ మై వీడియోస్ అన్న నాకు అది చూపించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఒకవేళ తను ఈ వీడియో చూస్తుంటే మేబీ ఇఫ్ యూఆర్ ఫీలింగ్ బ్యాడ్ ఐఎమ్ సో సారీ. బట్ నా కన్సర్న్ నాకు ఉండింది అనమాట. ఐ థింక్ ప్రైవసీ అనేది ఒక లైన్ ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు నన్ను బయట ఎక్కడైనా చూసి, లైక్ మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళాను, చాలామంది చూశారు, పలకరించారు, హగ్ చేసుకున్నారు. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ అలా వచ్చి పలకరించినప్పుడు నాకు తెలియని ఆనందం ఉంటుంది. డైరెక్ట్లీ ఒకళ్ళ ఇంటికి వచ్చేసి మాట్లాడితే అది ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది కదా. అండ్ నేను అడిగాను మీకు అడ్రస్ ఎలా తెలిసింది అని చెప్పి. ఆవిడ చెప్పింది ఏంటంటే లిక్షిత స్కూల్ తెలుసు నాకు, అంటే తెలుసు ఇన్ ద సెన్స్ లిక్షితాని మీరు ఆ స్కూల్కి పంపిస్తారు కదా, ఆ అడ్రస్ వెతికితే ఇక్కడ ఉందని చెప్పి తెలిసింది. ఆ స్కూల్ని వెతుక్కుంటూ లైన్స్ అన్నీ గల్లీస్ అన్నీ వెతికితే మీ ఇల్లు దొరికింది. ఆ బాల్కనీ ఈ బాల్కనీ గుర్తుపట్టి నేను వచ్చాను అని అన్నారు. అండ్ ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చారంట. అప్పుడు నేను ఇంట్లో లేను అని చెప్పి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి వెళ్ళిపోయారంట. సో నాకు అప్పుడు మా వాచ్మెన్ చెప్తే ఎవరో తెలిసిన వాళ్ళు ఏమోలే అని చెప్పి అనుకున్నా. నేను అంత సీరియస్గా తీసుకోలేదు. బట్ దిస్ టైమ్ టుడే ఇట్ వాజ్ లిటరలీ షాకింగ్. అంటే ఒకవేళ మీరు నా ప్లేస్లో ఉంటే ఎలా రియాక్ట్ అవుతారు? నేను ఆవిడతో అసలు నేను ఫ్రీగా మాట్లాడలేకపోయాను కూడా. ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్ షాక్. ఒక రకమైన హార్ట్ బౌన్స్ అవుతూ ఉంటుంది కదా, నాకు అలాంటి టెన్షన్ వచ్చేసింది అనమాట. ఇదేంటి ఎవరో ఇంటికి రావడం ఏంటి. నేను మీ అందరికీ తెలుసండి త్రూ మై వీడియోస్ ఇలా అలా అని చెప్పి. బట్ మీలో ఎంతమందికి నాకు తెలుస్తుంది. అండ్ ఆల్ ఆఫ్ సడన్ ఇలా ఇంటికి వచ్చేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు నిజంగా అర్థం కాలేదు. నేను అసలు చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యాను అనమాట. ఒకవేళ నా ప్లేస్లో మీరుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, అడ్రస్ చేయాలి ఇది అనిపించింది. అందుకని వీడియో చేస్తున్నాను. దిస్ ఇస్ రాంగ్. ఐ డోంట్ నో వెదర్ దిస్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.